అలా అండి. ఇగో పచ్చి బఠానీ గింజల పకోడీ చేసిన. ఎట్లుందో చూడండి. బఠానీ కాయ కొనుకొచ్చిన, గింజలు ఒలుచుకొని శనగపిండిలో కలిపి కొద్దిసేపు నానబెట్టిన. ఒక 10-15 నిమిషాలు నానబెట్టిన. కొంచెం ఉప్పు, కారం, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి చిన్న కట్ చేసి వేసి కాసేపు నానబెట్టి పకోడీలాగా వేసిన. చూడడానికైతే సూపర్ ఉన్నది, తింటే కూడా బాగా టేస్ట్ ఉన్నది. ఆ పిల్లలు అయితే తిన్నారు. పచ్చి బఠానీ ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది కదా, కాయలు ఫ్రెష్గా ఉంటాయి, గింజలు ఉడుకుడు కూడా నూనెలో తొందరగా ఉడుకుతాయి. అందుకని దొరికినప్పుడు మీకు వీలైతే చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటాయండి. బఠానీ పకోడీ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.